లేపి డిక్కిలేసుడే నేను డిక్కిలా పిల్ల డిక్కిలు ఉంది మరి అమ్మాయి చాలా మాట్లాడవా సిగ్గుపడుతుండయ్యో అమ్మాయి అంత మించి పెద్దగా కొన్నావా నువ్వు? 150,000 ఐఫోన్ వాడుతుండయా తుస్సు ఇంకోటి కొనుక్కున్నావా? కాదు ఏం చూస్తున్నావు అట్లా ఇట్లా ఇట్లా ఏం చూస్తున్నావు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. తాగుతాడా మీతోని ఉన్నది అది వేస్తాడా 90 ఎత్తాడు వేసినాక వేయక ముందు ఎట్లుంటాడు వేసినాక ఎట్లుంటాడు వేస్తే ఇక తీర్మారే మరి అడగలే పిల్లని చూడే బా పెళ్లి చేసి నేను చూస్తానన్నా నాకు మిసాల్ లేవు బా అంటాడు పొద్దున్న నుంచి పని చేసుకొని వచ్చి వాడు కలిస్తే కాసేపు రిలీఫ్ అవుతుంది కాసేపు అన్ని మర్చిపోవడం అవుతుంది వాళ్ళు తమ్ముడు మరి ఎంకన్నా నేను దగ్గర తెచ్చినావు హైదరాబాద్ దగ్గర తెచ్చినావు లాస్ట్ కి హైదరాబాద్ తెచ్చి మమ్మల్ని నేను దగ్గర రప్పించినావు ఇప్పుడు ఏది చేసినా ఆయనకు పెద్ద కొంతవరకు తెలియదు కాబట్టి తెలియదంటే ఫీల్ అవుతాడు ఇంకా నాకు అంత ప్రపంచం అంతా తెలుసు కాబట్టి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ ఓకే. మొత్తం ఫన్ క్రియేట్ చేశాడు అన్న మొత్తం. ఎట్లా అంటే ఇప్పుడు ఎటు అయినా కానీ నవ్వుపేయడానికి ట్రై చేశాడు. మీ ఏమైనా కుళ్ళు జోకులు వేసినా కానీ స్పోర్టివ్గా తీసుకుంటాడు కానీ ఫీల్ కాడు అసలుకి. మీకు ఎప్పుడన్నా మీరు అనుకుంటారా ఈయనతోని ఉంటే కొంచెం టైం పాస్ అవుతుంది ఎప్పుడన్నా టైం పాస్ కానప్పుడు టైం పాస్ చేద్దామని అనుకుంటారా? రోడ్డు మీద ఏడ కనబడ్డా కానీ ఆగి మరి మందలిస్తాం మేము ఏం చేస్తున్నారు ఎట్లున్నది అది అని. ఏమంటాడు అప్పుడు? మొత్తం ఫన్ క్రియేట్ చేశాడు ఇక మొత్తం నవ్వుపిస్తాడు ఇట్లా ఇట్లా అంటాడు. ఏమైతాడు నీకు వెంకన్న? మామ అవుతాడు. మీ అత్తదానికి పోతున్నా అంటాడా? అట్లే అంటాడు. ఏడికి పోతున్నావు మామ అంటే లవర్ కాడికి పోతున్నాను అంటాడు. లవర్ కాడికి పోతున్నా. మీరేమంటారు అప్పుడు మరి? ఏమంటావు అన్న అదేదో నవ్వుపిస్తాం అంతే. ఎప్పుడు పరిచయం చేసేవారంటే మెల్లగా అంటాడు. తిడతాడు మిమ్మల్ని ఎప్పుడన్నా? లేదు ఏమన్నాడు. ఊళ్ళో ఎవరితో గొడవడు తాగి అట్లా ఏమన్నా అట్లా ఏముండదు కామ్గా వస్తాడు మంచిగా ఫన్ క్రియేట్ చేస్తాడు వెళ్ళిపోతాడు. ఓకే వెంకన్న ఫ్యాన్స్ తెలుసా? వెంకన్న ఇప్పుడు ఎట్లా ఫేమస్ అయ్యింది తెలుసా మీకు? రీల్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ చుట్టాలలో ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని? రీల్ పంపించి మీ ఊరే కదా అది ఇది అని అడుగుతారా? ఓకే ఇప్పుడు తమ్ముడు మరి వెంకన్న నేను దగ్గర తెచ్చినావు హైదరాబాద్ దగ్గర తెచ్చినావు లాస్ట్ కి హైదరాబాద్ తెచ్చి మమ్మల్ని నేను దగ్గర రప్పించినావు. ఏంది నెక్స్ట్ ఏంది? 10K అయినట్టుంది. ఏంది 10K అయిందని ఇవాళ కేక్ కట్ చేద్దాం అనుకున్నాం పోవాలి ఇక కొంచెం అయితే అందుకేనా టిక్ టాక్ దగ్గర ఎంగనా ఎట్లా ఉంది ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు మొన్న E96 ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎట్లుంది మీకు? ఎవరు కలిసినా మంచిగా ఫేమస్ అయ్యారు అని మాట్లాడుతారు మంచిగానే. దాన్ని ఎట్లా యూటిలైజేషన్ ఎట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? ఇంకా మంచి వీడియోలు ఇద్దామని వస్తున్నాం యూట్యూబ్ లో. ఇంకా నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా చేయాలని. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ లలో కావచ్చు ఇంకెవరన్నా ఊర్లో ఎవరన్నా మిమ్మల్ని ఎగతాలు చేయడం అరే గాయన వీడియోలు పెట్టుకొని అట్లా అట్లా ఏం లేదన్న. ఇంకా మంచి వీడియోలు ఏమని చెప్తారు కానీ ఎగతాలు అయితే ఎవరు చేయలేదు. ఓకే ఎంకన్నా మీ ఇప్పుడు ఏది చేసినా ఆయనకు పెద్ద కొంతవరకు తెలియదు కాబట్టి తెలియదంటే ఫీల్ అవుతాడు. ఇంకా నాకు అంత ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఎంకన్నాకు ఇప్పుడు పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఏడిపోతావు లేపి డిక్కిలేసుడే నేను డిక్కిలా పిల్ల డిక్కిలు ఉంది మరి అమ్మాయితో మాట్లాడవా? అమ్మాయితో మాట్లాడవా? సిగ్గుపడుతుండయ్యో ఎంకన్నో లోపట ఉంది డిక్కిలు ఉంది. దా వెనకరా మెల్లగా వచ్చావు మళ్ళా కింద పడు మెల్లరా. ఎప్పుడన్నా మీతో ఎప్పుడన్నా మీ ఏమైతాడు? నీకేమైతాడు? తాత అవుతాడా? ఏమంటాడు నేను ఇక క్యాజువల్ గా కలిసినప్పుడు మాట్లాడితే ఎటు పోతున్నా అంటే గీడిగా ఎర్రమని దాని పోతున్నా అంటాడు. నాకేముంది పెళ్ళం లేరు పిల్లలు అంటే మామూలు క్యాజువల్ గా తిడతాడు మనోడు కాదు తిడతాడు అప్పుడప్పుడు. ఏమని తిడతాడు నేను? బూతులు తిడతాడా? ఇక మనవని కాబట్టి ఆయన ఏమైనా అనొచ్చు అంటాడు. ఇక లైట్ ఇక క్యాజువల్ గా తీసుకుంటాం స్పోర్టివ్ గా తీసుకొని
ఫన్ క్రియేట్ చేశాడు అన్నే తిట్టుకుంటేనే. మళ్ళీ ఇట్లా అంటాడా? అవునా, మీరు కూడా బొల్లెళ్ళదా? ఓకే, నీకు తాత పాలోళ్ళు కాబట్టి. ఓకే, ఎప్పుడన్నా కోపం వస్తుంది ఆయన మీద ఏదైనా విషయం? లేదు అసలు ఇప్పటి వరకు ఎప్పుడు రాలే. ఎవరితో గొడవ పడడు అసలు గొడవ పడదు. పోయినా అంటే అట్లా తిరిగేసి వస్తాడు. ఏమనంటే ఎటు పోయినా అంటే మన తాగేసి వస్తున్నా అంటాడు. మా క్యాజువల్ మాట్లాడతాడు. ఎటు పోతున్నా మళ్ళీ ఇంటికి పోతున్నా అంటాడు. ఎవరితో ఎక్కువ ఏం గొడవ పడాడు, ఏం పడాడు. ఆయన పని చూసుకుంటాడు. మెల్లగా వచ్చేసాడు, ఇంటికాడ ఉంటాడు. మరి మీ తాతకు పిల్ల కావాలంట, మరి ఎట్లా? అదే ఇప్పుడు పోదామంటున్నాడు, వెళ్దాం ఇక. నిన్న నువ్వు మాట్లాడిన అమ్మాయి ఫోన్ చేసింది మళ్ళా. నిన్న నువ్వు మాట్లాడలేవు. అమ్మాయి ఫోన్ చేస్తుందండి. మళ్ళా లవ్ యూ అన్నదట నిన్ను. ఎప్పటికి మధ్యాహ్నం లవ్ యూ అంటుంది. నువ్వు గట్ట చేస్తే లవ్ యూ బేబీ అంటాడు. ఉండదా మరి ఎప్పుడు పోదాం మరి పిల్ల దగ్గరికి? ఎప్పుడు పోదాం? ఇంకా ఇప్పుడు పొలాన్ని వద్దంటావా? ఏ వద్దంటే నువ్వు వినేటట్టున్నావు, కట్టె తీసుకొని నన్ను చంపేటట్టున్నావు. మరి అమ్మాయి ఏమైతే మీకేమైతాడు? మాకు మామ అవుతాడు. అంటే మీకు ఇప్పుడు ఈయన మీకంటే పెద్ద వయసు, అవును, చాలా పెద్ద ఉంటాడు. మీరు ఎప్పుడన్నా అలసిగా తీసుకొని నోరు జారుడు అట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు తిట్టు? మనం ఏదంటే చుట్టాలేం కాబట్టి ఎట్లాగైనా మజాకు మాట్లాడతాం. ఏం మాట్లాడినా గానీ దానికి తగ్గట్టు మాట్లాడతాడు. నవ్వుకి ట్రై చేస్తాడు తప్ప అవన్నీ ఏం జరగవు. నవ్వుపిస్తాడు. ఏ ముసలి కానీ పోరాల దానికైనా కానీ అందరితో నవ్వకుండా మాట్లాడతాడు. చనువుగా తీసుకొని మాట్లాడడం కానీ, అందరినీ రోడ్డు మీద పోతుండే పలకరియడం కానీ ఇవన్నీ అవుతుంటాయి. చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం కాబట్టి ఇంకా మాట్లాడేది. ఎప్పుడన్నా అనుకున్నారా ఈయన టీవీలోకి వస్తాడు, ఇంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతాడు? లేదు, మేము అంటే ఇక మేమే ఇంతగానో ఇంత మంచిగా ఇందరితోనే ఫ్రీగా మాట్లాడుతుంటారు, అందరితో చనువుగా మాట్లాడతారు కాబట్టి మనం కూడా బయటికి తెలిపియాలి. ఇంత నవ్వుపిస్తున్నాడు కదా, ఇంకా బయటికి తీసుకొస్తే సోషల్ మీడియాలో అట్లే ఫేమస్ అయిపోయి మాట్లాడడం కానీ నవ్వడం కానీ మనల్ని చూసి ఇంకొకరు నవ్వుకుంటారు. అట్లా నవ్వు క్రియేట్ చేయాలి అన్నట్లు మేమే. మొన్న నా ఇంటర్వ్యూ అయిన తర్వాత మా యాంకర్లే బొచ్చడు మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఇంటర్వ్యూ రిలీజ్ కాగానే టక్క 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 నాకు ఫోన్ లో వచ్చినాయి, నంబర్ కావాలని. ఈ మండలంలో ఎక్కడ కనబడ్డా కానీ పలకరిస్తారు ఆయనకి అందరికి. ఎట్లా ఫీల్ అవుతారు అంటే ఇట్లాంటి? అంటే చాలా మంది ఎట్లా ఉంటదంటే, ఏ గాడేంద్రా అని, అది బాగాలేదు ఇది బాగాలేదు అన్నట్టు కొంచెం ఎగతాళిగా చేసి కూడా, అరే నువ్వు ఇట్లనారా అట్లనారా అని కొంచెం ఎగతాళిగా మాట్లాడతారు. మీకు ఎప్పుడన్నా ఏదన్నా మాట అనిపించి కానీ, లేదంటే ఈయన చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అవుతుంది ఎట్లాగైనా కానీ. మనందరూ ఒక నార్మల్ గా ఉన్న తర్వాత అన్న ఒక తీర్లు ఉంటాడు కాబట్టి మనకైనా బాధ అవుతుంది. కాకపోతే మనం ఏమన్నా కానీ ఆయన మంచిగా తీసుకొని మాట్లాడతాడు చూసినా, అది ఆయన మంచితనం. అది ఆయనలో నీకు బాగా నచ్చేది ఏంటి? నవ్వుపిస్తాడు బాగా. ఇక అది తిట్టినట్టు కాదు, ఇట్లా పలకరించులలో మంచిగా మాట్లాడతాడు, బాగా నవ్వుపిస్తాడు. మీ మామకి మరి పిల్ల కావాలంట? చూద్దాం, చూసి పెట్టినాం. నిన్న నైట్ మాట్లాడినాం. అబ్బో సిగ్గుపడుతుండయో తుస్సో. రెడీ చేసిన అమ్మాయి డిక్కిలో ఉంది అమ్మాయి. ఓపెన్ చెయ్యి, ఇంత ఆతృత అంటే ఎట్లా? ఓపెన్ చెయ్యి. పిల్లను మాట్లాడదా పిల్లతోనే? ఒక నిమిషం ఫోన్ చేస్తా. ఈయనలో లేదు నంబర్, అందులో ఇంకో ఫోన్ ఉంది ఇక్కడ. నిన్న నైట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ 1-2 months మస్తు ఫేమస్ అయింది కదా, కావాలి ఇది? అంత మించి పెద్దగా కొన్నామాను, 1,50,000 పడేసావు. బాగుంది, జేబులో పెట్టుకో. ఏ జేబులో పెడతావు? అందులో పట్టదు, అది పడుతుందా? ఓ మొగోడు, నచ్చింది ఆ ఫోను? సూపర్ నచ్చింది. ఇప్పుడు ఎవరన్నా మీ ఊరికి చుట్టాలు ఎవరన్నా వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళు ఈయనతో మాట్లాడేటప్పుడు కానీ, ఈయన కొంచెం ఫన్నీగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా మీతో పర్సనల్ గా డిస్కషన్ చేసిన సందర్భం గిట్లున్నాడు ఏంది అట్లా ఇట్లా ఏమన్నా అంటారు నార్మల్ గా అంటా ఉంటారు. దానికి మనం దాన్ని పక్కకు పడేసి ఆయన ఏదైనా మన అందరిని నవ్విస్తున్నాడు కాబట్టి అదొకటే మనం పట్టుకోవాలి. జబర్దస్త్ హైదరాబాద్ టీవీలో ఎందుకు? ఈయననే జబర్దస్త్ అనుకోవచ్చా? ఊరికి ఈయననే జబర్దస్త్ హీరో, ఊరికే హీరోయిన్. ఏ ఐఫోన్ వాడుతుండయా తుస్సో? కొన్నామా ఇలాంటిది? ఇంకోటి కొనుక్కున్నామా? కొత్తగా కొన్నాం, ఇది వద్దు, 26 పాతది అది. సూపర్ చెల్లది. కొత్తగా కొనుక్కున్నావా? ఇదే నచ్చి నాకు తీసుకో. మా సార్కి ఎట్లా ఫోను?
సార్కి సార్ ఇంకోటి కొంటాడు. సార్ ఇంకోటి కొనుక్కుంటాడు. మనం కొత్తగా కొనుక్కున్నాం పెద్దది. ఆ. కాదు కాదు, ఏం చూస్తున్నావు అందులో? ఇట్లా ఇట్లా ఏం చూస్తున్నావు? బొమ్మలు కాదు, బొమ్మలు గీడేం బొమ్మలు ఉంటాయి, ఈ పొక్కలు ఏం చూస్తున్నావు అంటారా? అయ్యి పిన్ను పడుతుందా పడదా? ఏం పెన్ను? పెన్ను ఎందుకు పడుతుంది గంట? పిన్ను కాదు, పిన్ను ఏం పిన్ను? చార్జర్. చార్జర్ పిన్నా? పడుతుందా లేదా మరి? చూడు మరి చక్కగా చూడు. పడుతుంది. పడుతుందా? ఓకే. అమ్మో తుస్సుకు అన్ని తెలుసాయో. నేను చెరువులో బాగా కంపెనీ ఓనర్ నువ్వేనట్టుగా, ఆపిల్ కంపెనీ ఓనర్. చెరువులో బాగా చేస్తా. బాగా రిపేర్ చేసావా? హాస్పిటల్ పెట్టాడు ఒకటి పెడతాం. ప్లాన్ చేయి. ఇక్కడనే పెడతా, బస్ స్టాండ్ కాడ. బస్ స్టాండ్ కాడ పెడతావా? బస్ ఎక్కుతావా నువ్వు? బస్ అంటే ఇప్పుడు ఖాళీగా మంది కాల్చిన ఎక్కించుండే. ఎవరైనా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఏడిపిస్తారా ఆయన? ఇక వాళ్ళకి తెలిసి తెలియక ఆడుకుంటారు కదా, వాళ్ళు అనుకుంటారు, నార్మల్ అయితే తిట్టేసి వెళ్ళిపోతారు. అంతే నార్మల్. ఈయన తిడతారా వాళ్ళు తిడతారా? వాళ్ళు తిడతారు, వాళ్ళకి మరి చిన్న పోరాయాలి కదా. ఇట్లా మొన్న ఏడ్చిండు కొంచెం ఇట్లా. మనిషి ఎమోషనల్ ఉంటాడు ఎట్లయినా, కాకపోతే ఇంకా అది బయటకు చూపించుకుంటే ఏం లాభం. అది ఇక బయటకు మెంటాలిటీ ఎట్లాంటిది ఆయన? కోపం ఎక్కువ కదా, మెంటాలిటీ ఎట్లాంటిది? ఓపెన్ గా ఉంటాడా జర సార్థంగానేనా? ఏదైనా ఓపెన్ ఉంటాడు, అందరిని ఒక్క తీలో చూస్తాడు, అందరితో ఒక్క తీలో మాట్లాడతాడు, అందరితో ఓపెన్ అయి ఉంటాడు. మరి మీ మామ ఎంత ఫేమస్ అయ్యింది కదా, ఎట్లా ఫీల్ అవుతారు మీరు? చాలా హ్యాపీగా ఉంటది, ఎందుకంటే ఊరికి గుర్తింపు కదా, ఊరు గురించి అందరు తెలిసి ఆయన కూడా అందరిలో ఫేమస్ అవుతాడు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంటది. ఓకే. మా ఊరు అయినా, మా ఊరు, మా మామ. మా మామ ఈ రీల్లో కనబడ్డా మన వాళ్ళు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు మనకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, అరే పలానా రీల్లో మీ ఊరు పేరు వచ్చింది, మా మామ ఇట్లా కనబడ్డాడు అనేసి. అంటే అది మాకే ఆనందం కదా. మా మామ ఊరందరు ఇప్పుడు తెలంగాణ మొత్తంలో సోషల్ మీడియాలో ఎక్కడ ఫేమస్ అయినా మా మామ తెలుసు అందరికి, ఇట్లా పలానా ఊరు నుండి వీళ్ళ మామ అనేసి ఫార్వర్డ్ చేసినప్పుడు మాకు కూడా సరే మా వాడు ఫేమస్ అయ్యిండు, ఇట్లా సంతోషం అనిపిస్తుంది ఇక మాకు కూడా. మీ ఊరు పిల్లలే కదా ఫేమస్ చేసింది, దోస్తులేనా నీకు వాళ్ళు? మా బామ్మడి అవుతాడు. బొమ్మర్ అవుతాడా? బామ్మడి అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కంటే చిన్న ఫోన్ ఉంది కాబట్టి ఏది తెలియదు. నేను అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఈయనను బయటికి తెచ్చి 10 మందికి, ఇప్పుడు సరే ఈయన ఫన్నీగా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు, కానీ బయటికి తీసే ఆలోచన కూడా గొప్పగానే ఉంటుంది. 1 year కెళ్ళి అనుకుంటుండే, కాకపోతే సరే టైం చూసి బయటకు తీద్దాం అన్నట్లు. నేనే 6 months బ్యాక్ చూసిన, అదేదో సోడానా మరి కల్లా, నాకు డౌట్ వచ్చింది అందులో. మూడు కలిపి తాగిండు. ఏమేం కలిపినావు అందులో? ఊకే పిల్ల ఫోన్ చేస్తుంది, వస్తున్నాం అని చెప్తావు. మాట్లాడే పిల్ల ఫోన్ చేసి పిల్ల ఫోన్ చేస్తున్నా, మాట్లాడుకో. మీ మామకి ఏం చెప్తావు లాస్ట్? ఇంత వైరల్ అయినగా ఏం చెప్తావు మరి? ఇంకా ఇట్లానే నవ్వించుకుంటూ ఇంకా మంచి వీడియోలు తీసాం. ఇంకా మా వాళ్ళు కూడా యూత్, మా పోరాళ్ళంతా సపోర్టివ్ ఉన్నారు. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఇంకా ఫేమస్ చేయించాం. అదే ఆలోచనలో ఉన్నాం. మంచి ఆలోచన. ఎందుకంటే కొంతమంది మాకెందుకు, వాళ్ళెవరో వీళ్ళెవరో అన్నట్టు ఉంటది, కానీ ఒక యూనిట్ లాగానే ఉండేటట్టు మామ. అంటే ఊర్లల్లో ఆప్యాయతలు, ఆ ప్రేమలు ఉంటాయి, హైదరాబాద్ లో ఉంటాయి, కానీ ఈడుంటాయి మామ. ఇప్పుడు కులం వేరైనా పేర్లు పెట్టి అంటే మామ, అల్లుడు అని పిలుచుకోవడం అయినా కానీ మనం ఏదో ఒక సంబంధంతో మాట్లాడుతాం. ఇప్పుడు మీరు ఏమైతారు ఇట్లా? మీది ఏ క్యాస్ట్ వీళ్ళది? సేమ్ ఇద్దరు. ఓకే. అల్లునికి మరి పిల్లను తొందర పెళ్లి చేసుకుంటే అల్లుని పిల్లని ఇవ్వచ్చు. నీకు ఇంకా పెళ్ళే కాలే, అల్లుడు పెళ్లికి వచ్చింది. నేను పిల్లని టిక్లకే తీసి పంపించేయరట్టు. ఒక రోజులే పిల్లని అంటాడు. ఒకటే ఎన్ని రోజులలా? మరి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు నీకు అల్లుళ్ళు? ముగ్గురు ఉన్నారు. మరి ఇక నువ్వు కూడా సత్రం పెట్టాల్సిందే ఒకటి, దొడ్డే అటోటి. ఆ దొడ్లో కూడా పెడదాం. ఏంటి ఆ దొడ్లే? ఏం లేదా? ఏం పెడతాం? నువ్వు ఏదంటే అది పెడదాం. చెప్పు, నేను పెడతా. ఏం పెడతాం? పక్కకు బాత్రూమ్ కట్టియాలి. 5 నిమిషాలు పెడతా. 5 నిమిషాలనా? నువ్వు ఊరుగాల పెట్టేటట్టున్నావుగా. నీ సోపతి గారు ఏది? మీ ఒక్క సోపతి గడ్డ రాలే ఇస్తావా ఇప్పటివరకు? నేను కలవ నీకి ఒత్తుతుండ తుస్సు. నేను చూడుకుంటానా మా లవర్ది. మీ లవర్దా? ఒక నిమిషం నేను చూపిస్తా. ఉత్తి లవర్ ఎందుకు? నీకు మంచి లవర్. పెద్ద మంచి. పెద్ద మనిషినా? నీకన్నా పెద్ద అయినేనా? మరి ఎట్లా మరి? ఆయన కూడా పిల్లని చూద్దామా? చూద్దామా? ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ కడదామా? పంచాయతీ ఆఫీస్ ఒకటి. పాటలా? ఇది మాట్లాడుతూ వచ్చేది కాదు, అది మాట్లాడుతూ వచ్చేది నా జేబులు ఉంది, అది ఇట్లా ఒత్తితో వచ్చేది. అది
పాటలు కావాలి ఇంకన్నా ఆ. మాట్లాడు, ఏం కావాలో మాట్లాడు. ఏమ్మాయి? మీది ఇక్కడనేనా పెద్దయినా? ఎట్లా మీకన్నా చిన్న అయినా పెద్ద అయినా ఎంకన్నా చిన్ననేనా? ఎట్లా మీరు ఇప్పుడు మీరు ఆయన కన్నా పెద్దోళ్ళే కాబట్టి చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు ఇక్కడే కాబట్టి. ఎట్లుంటది ఈయన వాతావరణం ఎట్లుంటది? కలువిడిగా ఉంటాడు బాగా, సరదాగా సాయంత్రం బయటకు వెళ్తాడు, మంచిగా అందరితో కలిసి అటు సాయంత్రం ఊళ్ళోకి వెళ్తాడు, ఊళ్ళో నుంచి అక్కడికి అంత జనాలతో మాట్లాడుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఈయన ఎప్పుడన్నా ఊళ్ళో లేకపోతే రాలేదన్న అది ఉంటదా? అరే రాలేదు ఎంకన్నా ఇటు కనిపించలేదు ఉంటది, వాళ్ళ దోస్తులకు ఉంటది. ఎల్లక పుల్లకి ఇట్లా ఇట్లా పోతాడేమో మెల్లగా, అరుగులో కూర్చున్న వాళ్ళు అందరినీ మాట్లాడుకుంటా పోతాడు. ఇట్లా మీరు చిన్నప్పటి నుంచి చూస్తారు కదా, నా మెంటాలిటీ ఎట్లుంటది? అందరితో కలిసిమెలిసి ఉంటాడు, నాకెందుకులే అన్నట్టు ఏముండదు. అట్లే ఉండదు, జనాలు కూడా అట్లే చూస్తారు, అందరు కూడా కలుపుకుపోతా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. ఇంకా నెట్టు పోతున్నా అంటే నేను కళ్ళు పోతున్నా అంటాడు. వాడు ఏదో సరదా చిన్నప్పటి నుంచి ఈయన ఉన్నాడు కదా, ఎన్ని ఉంటాయి ఈయనకి? నాకు తెలిసి 35. 30 ఉండ మైక్ ఉండే. ఏమైతాడే నీకు? తమ్ముడు అవుతాడా? పాలోలేనా? ఒకటే క్యాస్ట్, సేమ్ క్యాస్ట్, తమ్ముడు అవుతాడు. ఓకే చూసారు కదా, ఎందుకంటే వెంకన్న మనిషి పుట్టక అర్థం ఉండాలనేది కొన్ని చెప్తారు మన పెద్దవాళ్ళు. మనిషి పుట్టడం కాదు, పుట్టక అర్థం ఉండాలంటారు. ఎందుకంటే మనిషి ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంతున్నాడా అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే ఒక మనిషి గురించి ఆయన ఉన్నాడనో ఇంకోటనో కాదు, పిల్లలు చెప్పినా కానీ ఆయన విధానం కలిసిమెలిసి ఉండే అంటే కోపం ఉండొచ్చు, కానీ ఆ కలిసిపోయే మనస్తత్వం అనేది చాలా తక్కువ మందికి ఉంటది. నీకన్నా చిన్న ఆయననా? ఎట్లుంటాడు మీతో? ఏమైతాడు నీకు? బామ్మర్ది అవుతాడా? మేనబామ్మర్దా? నేను మేనబావ. ఎట్లుంటాడు నీతో? ఎట్లా మజాక్ ఆడతాడు? రోజుగా మంచిగానే ఉంటాడు, బాగానే ఉంటాడు, కానీ అన్నం తినాడు, జీర్ణంగా శక్తి లేదు. ఓకే, మరి మీరు అందరు సపోర్ట్ చేయాలి కదనే? ఓకే, మేము ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాం. మీ ఇళ్ళల్లో ఇప్పుడు ఈయనతోనే ఎక్కువ టైం పాస్ అవుతుండొచ్చు మీకు. ఎప్పుడన్నా ఏదైనా బాధ అనిపించినా? ఇప్పుడు ఏదన్నా వచ్చినా బయటకు వస్తే సాయంత్రం మొత్తం వీనితోనే మాకు మంచిగానే డాన్స్ కూడా వేస్తాడు. డాన్స్ వేస్తాడా? డాన్స్ కూడా వేస్తాడు. ఎంకన్నా రసకరాజా ప్రొడక్షన్ తాగుతాడా మీతోని? ఉన్నది అది వేస్తాడా? 90 వేస్తాడు. వేసినాక వేయక ముందు ఎట్లుంటాడు, వేసినాక ఎట్లుంటాడు? వేస్తే ఇక తీర్మారే, అంతేనా? వేయకుంటేనే మంచిగా ఉంటాడు. ఎప్పుడన్నా మీకు బాగా కొంచెం అంటే ఏమంటారు ట్రస్ట్ లో ఉండి ఏదైనా ఉన్నప్పుడు ఆయనతో నవ్వుకుంటుంటే జర రిలాక్స్ అవుతారా? మాకు టైం పాస్ అవుతుంది, బాగా టైం పాస్ అవుతుంది. ఎప్పుడైనా తిడతాడా మిమ్మల్ని? ఏంది బావ అది అని అంటాడు, ఒక్కోసారి ఎక్కువ అయినా కొద్ది పెళ్ళగా వేసుకొని వెళ్ళిపోతాడా? ఎప్పుడైనా మీరు సీరియస్ అవుతారా ఆయన మీద? ఏమైతావు అన్ని చూసి. ఇక బావే కాబట్టి ఇక నువ్వు ఏదైనా అనొచ్చు, మేన బావనే కాబట్టి. మళ్ళీ వచ్చి దండం పెడతా బాగుంటాడు, కాలు మొక్కుతానంటాడు, అన్ని ఉన్నాయి అన్ని మళ్ళీ 5 చేస్తాడు. మర్యాద ఇచ్చాడు ఉంది, మర్యాద మంచిగానే ఉన్నాడు. మరి అడగలే పిల్లని చూడే బావ పెళ్లి చేసి? నేను చూస్తానన్నా, నాకు మిసాలు లేవు బావ అంటాడు. మిసాలు లేవు బావ, నాకు మిసాలు కావాలా అంటాడు. తెత్తలేరా పెడతలేరా అంటే నాకు లవర్ ఉంది బావ అంటాడు. లవర్ ఉంది అంటాడా? ఆ సెల్లులో ఫోటో చూపెడతాడు. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో పెట్టి మొన్న మా స్టూడియోలో ముద్దు పెడుతున్నా ఆమెకి. నేను నిజంగానే ఉందేమో అనుకున్నా. ఇంకెట్లుంటాడు ఇప్పుడు? నార్మల్ గా ఇప్పుడు పొద్దున్న లేచి వెళ్తాడు మెల్లగా అట్లా అట్లా ముచ్చట్లు పెట్టి 3ంటికి మధ్యాహ్నం 3ంటికి బయలుదేరుతాడు, బయటికి వెళ్ళాడు. సాయంత్రం కల్లా మళ్ళా ఇల్లు చేస్తాడు, టయానికి వస్తాడు, మళ్ళీ టైంకి వస్తాడు. ఏమన్నా బాధపడతాడా మీతో? ఏదైనా చెప్పుకుంటా ఏదన్నా బావ ఇట్లా ఏది లేదు, వానికి ఎంజాయ్ అయ్యేవాడు, ఏం బాధలు గీదలు ఏముండయి. కాకపోతే ఇంత సాయంత్రం 9 కావాలి, ఇక దాగిందంటే ఇక అన్ని కులాల నుంచి అందరితో మాట్లాడుకుంటా ఈడికొస్తే సాయంత్రం అవుతుంది. 3ంటికి బయలుదేరాడు, 3 గంటలు పలకరించుకుంటానే వస్తాడు. ఊళ్ళో అందరితో మాట్లాడుకుంటూ వస్తాడు. ఇంకా నా చూసినా మీ బాగా ఏమంటాడు నేను? ఎప్పుడన్నా మీ ఇండ్ల ఫంక్షన్లు అయినప్పుడు అప్పుడు తీసుకుపోతారా టైం పాస్ మాట్లాడి నీకు అట్లా ఇట్లా? వస్తాడు ఓలి పండుగ అయిపోయినాక వస్తాడు, బాగా ఓలేదు అనుకుంటా. ఏదో ఆ ఓలి వేరు కదా, ఇక తాగుడు ఓలి. తాగుడే మంచిదే. చూసారు కదా, ఎందుకంటే అందరి నోట్లలో ఇంకా నాకు తెలిసి ఈయన ఊళ్ళో వారం రోజులు లేకపోతే వీళ్ళందరూ బాధపడేటట్టున్నారు. వారం రోజులు ఎప్పుడైనా ఇబ్బంది పడతారే? పొద్దున్న నుంచి పని చేసుకొని వచ్చి వాడు కలిస్తే కాసేపు రిలీఫ్ అవుతుంది, కాసేపు అన్ని మర్చిపోవడం అవుతుంది వాడిని చూస్తే. ఇంట్లో చిన్నపిల్లలతో ఆడుకున్నట్టు.
బాగా ఫేమస్ అయ్యండి మరి తెలుసా? తెలియదు. బాగా ఫేమస్ అయ్యండి, మొత్తం ఓల్డ్ వైడ్ మొత్తం ఫ్యాన్స్ అయిపోయారు ఆయనకి. ఇప్పుడు పిల్ల కావాలి అర్జెంట్ గా, దిక్కులు వేసుకొచ్చిన పిల్లని పెళ్లి చేద్దామని వచ్చిన. ఇంతమందితో అదే మాట్లాడుతున్నాను. ఏం లేస్తలేదు, నిద్రపోయి లేస్తలేదు అమ్మాయి. నిద్రపోయి లేస్తలేదు ఇంకానా? మీ లవర్ లేవట్లేదు కదా పడుకుంది. ఏం చేద్దాం, నేను పిలవలేదా లేవట్లేదు వాళ్ళకి. లేకుండా మొత్తం కాళ్ళు లేపెత్తా.